హాయ్ ఆల్, దిస్ ఈస్ నాగార్జున. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ ఇక్కడ కొన్ని సెంటెన్సెస్ చెప్తాను చూడండి. యథా రాజా తదా ప్రజ. తల్లి ఎలాగో పిల్ల అలాగే, కూతురు అలాగే, గురువు ఎలాగో శిష్యుడు అలాగే, పాలకులు ఎలాగో ప్రజలు అలాగే, ప్రజలు ఎలాగో పాలకులు అలాగే, తండ్రి ఎలాగో కొడుకు అలాగే. అంటే తండ్రి ఎలా ప్రవర్తిస్తే కొడుకు కూడా అలాగే ఉంటాడు. మీరు ఎలాగో నేను అలాగే, మీరు స్పెషల్ ఏం కాదు, మీరు ఎలాగో నేను అలాగే. ఇలాంటి సందర్భం. ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా అంటే ఆవు ఎలా ఉంటుందో దూడ కూడా అలాగే ఉంటుందని చెప్పడానికి అలా చెప్తామండి. తల్లి ఎలా ఉంటుందో పిల్ల కూడా అలాగే ఉంటుందని చెప్పడానికి చెప్తాం. ఇలాంటి సెంటెన్సెస్ ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి? యథా రాజా తదా ప్రజ. మీరు ఎలాగో మేము అలాగే, పాలకులు ఎలాగో ప్రజలు అలాగే. ఇలాంటి సెంటెన్సెస్ చూద్దామండి. ఇలాంటి సెంటెన్సెస్ యథా రాజా తదా ప్రజ, మీరు ఎలాగో మేము అలాగే, ఇలాంటి వాటి కోసం కన్స్ట్రక్షన్ వచ్చేసి యాజ్ ప్లస్ యామ్ ఈజ్ ఆర్ ప్లస్ ఆబ్జెక్ట్, సో ప్లస్ యామ్ ఈజ్ ఆర్ ప్లస్ ఆబ్జెక్ట్. ప్రస్తుతానికి ప్రజెంట్లో చూద్దామండి. దానికి పాస్ట్ టెన్స్ ఏంటి, ఫ్యూచర్ ఏంటి, అది కూడా నేర్చుకునే ప్రయత్నం చేద్దాము నెక్స్ట్ వీడియోస్లో. ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ కొన్ని సెంటెన్సెస్ రాశాను, వాటిని చూద్దామండి. రైట్. రాజు ఎలా ఉంటే ప్రజలు అలానే ఉంటారు. అంటే యథా రాజా తదా ప్రజ అంటాం కదా, ఆ సెంటెన్స్ అండి. రాజు ఎలా ఉంటే ప్రజలు కూడా అలాగే ఉంటారు. యాజ్ ఈజ్ ద కింగ్, ఇంకో ఈ కన్స్ట్రక్షన్లో రాస్తున్నాను. యాజ్ ఈజ్ ద కింగ్ సో ఆర్ ద పీపుల్. యాజ్ ఈజ్ ద కింగ్ సో ఆర్ ద పీపుల్. రైట్. తల్లి ఎలా ఉంటే కూతురు అలాగే ఉంటుంది, తల్లి అలాగో పిల్ల అలాగే, ఇలా అంటాం కదా. యాజ్ ఈజ్ ద మదర్ సో ఈజ్ ద డోటర్. సాధారణంగా డాటర్ అని అంటారు, డోటర్. చూడండి, ఇక్కడ ఈఆర్ వచ్చిందండి. ఎప్పుడైనా చివరిన ఆర్ కనిపిస్తూ ఆరు ముందు కనుక వావెల్ ఉంటే కనుక దాన్ని ఏం చేయాలి? ఆగా పలకాలి. డాటా, సింగా, సీనియా, రైటా, క్యాలిక్యులేటా, సెమిస్టా, మినిస్టా, ఇలా అనమాట అండి. రైట్. మూడో సెంటెన్స్. తండ్రి ఎలాగో కొడుకు అలాగే. తండ్రి ఎలా ఉంటే కొడుకు కూడా అలాగే ఉంటాడు. యాజ్ ఈజ్ ద ఫాదర్ సో ఈజ్ ద సన్. యాజ్ ఈజ్ ద ఫాదర్ నాట్ ఫాదర్. ఫాదర్ సో ఈజ్ ద సన్. ఎలాంటి ఇన్పుట్ ఇస్తే అలాంటి అవుట్పుట్ వస్తుంది. మీరు ఇన్పుట్ ఎలాంటిది ఇస్తే అవుట్పుట్ కూడా అలాంటిదే వస్తుంది. ఇన్పుట్ ఎలా ఉంటే అవుట్పుట్ కూడా అలాగే ఉంటుంది. ఇలాంటి సెంటెన్సెస్ అన్నీ కూడా ఇలాగే చెప్పాలి. యాజ్ ఈజ్ ద అవుట్పుట్ సో ఈజ్ ద యాజ్ ఈజ్ ద ఇన్పుట్ సో ఈజ్ ద అవుట్పుట్. రైట్. పునాది ఎలాగుంటే భవనం కూడా అలాగే ఉంటుంది. యాజ్ ఈజ్ ద ఫౌండేషన్ సో ఈజ్ ద బిల్డింగ్. యాజ్ ఈజ్ ద ఫౌండేషన్ సో ఈజ్ ద బిల్డింగ్. రైట్. నెక్స్ట్ అండి, విత్తనం ఎలా ఉంటే మొక్క కూడా అలాగే పెరుగుతుంది. విత్తనం ఎలాంటిది వేస్తే మొక్క కూడా అలాంటిదే వస్తుంది, దాని అర్థం అండి. యాజ్ ఈజ్ ద సీడ్ సో ఈజ్ ద ప్లాంట్. యాజ్ ఈజ్ ద సీడ్ సో ఈజ్ ద ప్లాంట్. తోటమాలి ఎలా ఉంటే తోట కూడా అలాగే ఉంటుంది. యాజ్ ఈజ్ ద గార్డెనర్. ఎలా చెప్పాలండి? గార్డెనర్ కాదండి. ఇక్కడ చూడండి, ఏఆ, ఇక్కడేమో ఈఆ. ఈ కాంబినేషన్ చూద్దామండి. ఎప్పుడైనా ఏఆ, ఈఆ, తర్వాత ఐఆ, తర్వాత ఓఆ, రైట్, యూఆ. ఇంగ్లీష్లో ఎప్పుడైనా ఈ కాంబినేషన్స్ అండి. ఆర్ కనిపిస్తూ ఆర్ ముందు కనుక ఏ కానీ, ఈ కానీ, ఐ కానీ, ఓ కానీ, యూ కానీ, వావెల్స్ ఏ కావచ్చు, ఈ కావచ్చు, ఐ కావచ్చు, ఓ కావచ్చు, యూ కావచ్చు, ఏదైనా కావచ్చండి. అలాంటి ప్యాటర్న్స్ వచ్చినప్పుడు ఆర్ని సైలెంట్ చేయాలి. ఎలాగా? ఫాదర్, FATHER, ఫాదర్, సెమిస్టా, మినిస్టా, క్యాలిక్యులేటర్, కస్టమర్, ఆర్గనైజర్, ఓనర్, క్లీనర్, డ్రైవర్, డోటర్, డాక్టర్, ఇలా అనమాట అండి. అందుచేతనే నేను గార్డెనర్ అంటున్నాను. ఇక్కడ ఈ ఆరు పలకక్కర్లేదు, ఇక్కడ ఈ ఆరు పలకక్కర్లేదు. ఎందుకంటే ఈ ఆరు ముందు ఏ ఉంది, ఇక్కడ ఈ ఆరు ముందేమో ఈ ఉంది. రెండు కూడా వావెల్సే. సో గార్డెనర్. యాజ్ ఈజ్ ద గార్డెనర్ సో ఈజ్ ద గార్డెన్. ఇక్కడ చూడండి, గార్డెన్. రైట్. గార్డెన్ కాదండి, గార్డెన్. యాజ్ ఈజ్ ద గార్డెనర్ సో ఈజ్ ద గార్డెన్. తోటమాలి ఎలా ఉంటే తోట అలా ఉంటుంది. రైట్. నెక్స్ట్ చూద్దాం. నువ్వు ఎలా ఉన్నావో నేను అలాగే ఉన్నాను. నువ్వు ఎలాగో నేను అలాగే. యాజ్ ఆర్ యూ సో యామ్ ఐ. ఇది మిస్టేక్ అనిపిస్తుంది, రాంగ్ అనిపిస్తుంది. కాదండి, ఇలా చెప్పచ్చు. యాజ్ యూ ఆర్ సో యామ్ ఐ. రైట్. నువ్వు ఎలా ఉన్నావో నేను అలాగే ఉన్నాను. నువ్వు ఎలాగో నేను అలాగే. రైట్. నెక్స్ట్ అండి, డ్రైవర్ ఎలా ఉంటే వాహనం కూడా అలాగే ఉంటుంది. డ్రైవర్ ఎలా ఉంటే వాహనం కూడా అలాగే నడుస్తుంది. యాజ్ ఈజ్ ద డ్రైవర్ సో ఈజ్ ద వెహికల్.
చూడండి ఇక్కడ హెచ్ లేదండి, హెచ్ సైలెంట్. అందరూ వెహికల్ అంటారు. వెహికల్. యాస్ ఇస్ ద డ్రైవర్, సో ఇస్ ద వెహికల్. యజమాని ఎలా ఉన్నాడో పని వాళ్ళు కూడా అలాగే ఉన్నారు. యజమాని ఎలా ఉంటే పని వాళ్ళు కూడా అలాగే ఉంటారు. యాస్ ఇస్ ద ఓనర్. చాలామంది వాండర్ ఏవో రకరకాలుగా అంటూ ఉంటాము, అలా కాదండి. ఓనర్. యాస్ ఇస్ ద ఓనర్, సో ఆర్ ద సర్వెంట్స్. యాస్ ఇస్ ద ఓనర్, సో ఆర్ ద సర్వెంట్స్. కంపెనీ ఎలా ఉంటే ఉద్యోగులు కూడా అలాగే ఉంటారు. కంపెనీ ఎలాగో ఉద్యోగులు కూడా అలాగే. యాస్ ఇస్ ద కంపెనీ, సో ద ఎంప్లాయీస్. ఏంటండి? సో ద ఎంప్లాయీస్. ఎప్పుడైనా ఏదైనా ఒక పదం చివరన ఎస్ వస్తే ఆ ఎస్ని జెడ్ లాగా చదవాలి. ఎలాగ సార్? ఏదైనా ఒక ఇంగ్లీష్ పదం చివరన ఎస్ వచ్చిందండి అంటే ఏకవచనాన్ని బహువచనంగా చేసినప్పుడు, అంటే చివరన ఎస్ వస్తే కనుక ఆ ఎస్ని జెడ్ లాగా చదవాలి. ఫ్రెండ్స్ కాదు. ఫ్లవర్స్. సీనియర్స్. జూనియర్స్. సెమిస్టర్స్. పేపర్స్. పేపరు కాదు, పేపర్స్. మినిస్టర్స్. ఇలాగా. రైట్. నెక్స్ట్ చూద్దామండి. నెక్స్ట్ సెంటెన్స్. నాయకుడు ఎలా ఉంటే అనుచరులు కూడా అలాగే ఉంటారు. యాస్ ఈజ్ ద లీడర్. చూడండి, లీడర్ కాదు, లీడర్. సేమ్ రూల్ అండి. యాస్ ఈజ్ ద లీడర్, సో ఆర్ ద ఫాలోవర్స్. ఇక్కడ చూడండి, ఎస్ని జెడ్ లాగా చదవాలి. యాస్ ఈజ్ ద లీడర్, సో ఆర్ ద ఫాలోవర్స్. ఇక్కడ ఆర్ అని చదవక్కలండి, ఆ అంటే సరిపోతుంది. యాస్ ఈజ్ ద లీడర్, సో ఆర్ ద ఫాలోవర్స్. ఆలోచన ఎలా ఉంటే విధి అలాగే ఉంటుంది. యాస్ ఈజ్ ద థాట్, నాట్ థాట్. థాట్. యాస్ ఇస్ ద థాట్, సో ఇస్ ద డెస్టినీ. నెక్స్ట్ అండి, ఉపన్యాసం ఎలా ఉంటే ప్రభావం కూడా అలాగే ఉంటుంది. యాస్ ఇస్ ద స్పీచ్, సో ఇస్ ద ఇంపాక్ట్. ఎలా అండి? యాస్ ఇస్ ద స్పీచ్, సో ఇస్ ద ఇంపాక్ట్. నెక్స్ట్ అండి, బాధ్యత ఎంత ఎక్కువ ఉంటే ఒత్తిడి కూడా అంతే ఎక్కువ ఉంటుంది. అంటే రెస్పాన్సిబిలిటీస్ ఎంత ఎక్కువ ఉంటే, రెస్పాన్సిబిలిటీ ఎంత ఉంటే ఒత్తిడి కూడా అంతే ఉంటుంది. దాని అర్థం అదండి. యాస్ ఈజ్ ద రెస్పాన్సిబిలిటీ, సో ఇస్ ద ప్రెషర్. చూడండి, ఇక్కడ ప్రెజర్ అంటారు. ప్రెషర్ కాదండి, ప్రెషర్. రైట్, ప్రెషర్. యాస్ ఈజ్ ద రెస్పాన్సిబిలిటీ, సో ఇస్ ద ప్రెషర్. ఇలాగా తండ్రి ఎలాగో కొడుకు అలాగే, యథా రాజా తదా ప్రజ, మీరు ఎలాగో నేను అలాగే, ఇలా ఒక 15 సెంటెన్సెస్ నేను తీసుకుని చెప్పాను. వెన్ ఎవర్ యు వన్ స్పీక్, మీరు ఎప్పుడు మాట్లాడినా ఇలాంటి పదాలు యూజ్ చేయాలి అన్నప్పుడు ఇలాగే చెప్తే కనుక, ఇలాంటి వాటితో చిన్న వాటితో స్టార్ట్ చేసి మెల్లమెల్లగా మాట్లాడడం స్టార్ట్ చేస్తే మీకు చాలా బాగా లాంగ్వేజ్ అనేది వస్తుందండి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై వీడియో హియర్. ఇఫ్ యూ లైక్ మై కాంటెంట్, ప్లీజ్ follow my channel as well as please like my video here.